దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజాగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. అందులో భాగంగా శనివారం తెల్లవారుజాము నుండి పుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేసి గ్రామస్తులతో కలిసి పుట్ట వద్ద ప్రదక్షిణలు చేశారు. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజాగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. అందులో భాగంగా శనివారం తెల్లవారుజాము నుండి పుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేసి గ్రామస్తులతో కలిసి పుట్ట వద్ద ప్రదక్షిణలు చేశారు. దొడ్లవారి తోట వీరారెడ్డి కాపరం ఉండేది ఇక్కడ ఒకప్పుడు. ఆయన లేడు. పెద్దోళ్ళు ఉన్నప్పుడు వస్తే ఇప్పుడు రావడం లేదు. ఒక 20 సంవత్సరాల పని పుట్టకడికి రావటం మానేశారు. తర్వాత వచ్చి నాగల చవితి అప్పుడు ఒక 10 మంది 15 మంది వస్తున్నది. దానివల్ల నేనేంటంటే ఇక్కడ అట్ట తిరుగుతా ఉండి బాగా చేసుకున్నాను. రెడ్డి గారిని అడిగి దొడ్లవారిని అడిగి బాగా చేసుకొని అడిగితే పంపేపించుకుంటాను సార్ అని చెప్పా. పంపేపించుకున్నాను, శుద్ధం చేశా. ఇప్పుడు 300 మంది వస్తుండ్రు. 10 మంది పోయి బాగా చేసిన తర్వాత 10 మంది 20 మంది 30 మంది 50 మంది ఈ 8వ సంవత్సరానికి 300 మంది దాకా వచ్చారు. వాళ్ళ ఈ ఖర్చు అంటే వేరే వాళ్ళు వేసారు మొక్కుబడితో. శుద్ధం చేశా. 10 మందిని రంపించిన ఆడికి వస్తున్నారు జనాభా. అంటే ఈ నాగల చవితి అయినా రోజు మామూలుగా వస్తున్నారు. ప్రతి వారం వస్తారు. ఆదివారం వస్తారు, శుక్రవారం వస్తారు. కాకపోతే ఈరోజు వానబడి రొచ్చుగా ఉండబట్టి ఒకరు తగ్గారు జనం. భక్తులు ఒకరు తగ్గారు.